హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఒక అద్భుతమైన విషయం గురించి చర్చించబోతున్నాం. మన యొక్క జీవితంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నష్టాలు ఎందుకు వస్తున్నాయి, శాంతిగా ఎందుకు జీవించలేకపోతున్నాం, శాంతిమయమైన జీవితం పొందాలంటే ఎలా ఉండాలి, ఈ సమాజం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా దీనిని అధ్యయనం చేయడం ద్వారా మన యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయో మనం ఈరోజు చూస్తూ పోతున్నాం. అదే శ్రీమద్ భగవద్గీత. ప్రస్తుతం మనం సమాజం ఎలా ఉంది అని కనుక చూస్తే ఒక విధంగా చెప్పాలంటే జంతు సమాజం లాగానే మనం జీవిస్తూ ఉన్నాం. ఆహార నిద్ర భయమైదనంచ వీటిని కోసమే మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆహారం ఎలా పొందాలి, నిద్రించటం, అవి కూడా భయంగా జీవించటం, అట్లనే మైథునాన్ని సుఖాన్ని అనుభవించటం కోసమే ఈరోజు మన యొక్క జీవితం అంతా దాని మీద ఆధారపడింది. ఈరోజు ఎంత గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళైనా, లౌకికంగా ఎంత అభివృద్ధి చెందిన వారైనా, ఏ శాస్త్రవేత్తల స్థాయికి వెళ్ళినా కూడా, పిహెచ్డీ చేసినా, ఎలాంటి చదువులు చదివినా కూడా ఆ చదువు దేనికి ఉపయోగపడుతుంది అని అంటే డబ్బు సంపాదనకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ సంపాదించిన డబ్బుతో ఏమి చేస్తున్నామంటే ఈ 4 విషయాలు. ఆహార నిద్ర భయమైదనంచ. భయం లేకుండా ఎలా జీవించాలి, ఎలాంటి ఆహారం కోసం, రకరకాల ఆహారాలు స్వీకరించడం కోసం, ఆనందమయ జీవితం అనుకుంటున్నాం, ఏదో సుఖమయ జీవితం గడపడం కోసం, మైథున సుఖాన్ని బాగా పొందడం కోసం మనం జీవిస్తున్నాం. మరి ఇంత అనుభవిస్తున్నా కూడా మనలో సుఖాన్ని పొందలేకపోతున్నాం, శాంతిని పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన యొక్క నిజమైన స్థితి ఏందో మనకు తెలియకపోవటమే. మానవుడిగా మనం ఎందుకు పుట్టామో, ఎందుకు ఈ జన్మ వచ్చిందో మనకు తెలియకపోవటమే. ఈ భూమి మీద భగవద్గీత శాస్త్రం ప్రకారం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మానవుడికి మాత్రమే విచక్షణ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళు ఏం చేయాలంటే పశువులలాగా జీవించకూడదు. ఆహార నిద్ర భయమైదనంచం కోసం కాదు ఈ యొక్క మానవ జన్మ ఇచ్చింది. ఈ మానవ జన్మను ఉపయోగించుకొని నీవు భగవద్ధామం ఎలా వెళ్ళాలి, సచ్చిదానంద స్వరూపాన్ని ఎలా పొందాలో తెలుసుకోవటం కోసం ఈ మానవ జన్మ మనకి ఇవ్వబడింది. కానీ మనం మాత్రము వాటిలాగానే కేవలం ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే రకరకాల ఆహార పదార్థాలు తినడం కోసం, సుఖంగా రకరకాల పరుపులు, ఏసీలు అలాంటివన్నీ భౌతిక వస్తువులన్నీ వాడుకొని సుఖంగా జీవించడం కోసం, మైథున సుఖాన్ని పొందడం కోసమే మనం ఇప్పుడంతా కష్టపడుతున్నాం. కానీ అవన్నీ అశాశ్వతమే. ఏది కూడా మనకు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇవ్వవు. మరి ఏది నీకు సంపూర్ణ ఆనందాన్ని ఇచ్చేది, ఏది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది, ఏది నీకు నిజమైన శాంతిని ఇస్తుంది అనేది నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు భగవద్గీతని ఆశ్రయించవలసి ఉంది. భగవద్గీత స్వయంగా భగవంతుడు చెప్పినటువంటి గీత భగవద్గీత. మనకి గంగలో స్నానం చేస్తే పవిత్రమవుతామని చెప్తాం, కొన్ని పాపాలు పోతాయి అనుకుంటాం. కానీ భగవద్గీత అనే గంగలో స్నానం చేయటం వలన కొన్ని జన్మలలో చేసిన పాపాలన్నీ కడిగివేయబడుతుంది. అంతేకాకుండా పాపము చెయ్యాలనే ఆలోచన కూడా రాకుండా చేస్తుంది. గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అంతవరకే. పాపము చేయాల ఆలోచన మనలోంచి పోదు. మళ్ళీ పాపాలు మొదలు పెడతాం. ఎన్నిసార్లు గంగలో స్నానం చేసినా ఆలోచనలో మార్పు రాకపోతే ఎలాంటి ఉపయోగం లేదు. కానీ భగవద్గీత అంటే గంగలో స్నానం చేయటం వల్ల అవుతుంటే పాపము చేయవలసిన ఆలోచన నుంచి మనం బయటపడతాం. సో అలాంటి అద్భుతమైనటువంటిది భగవద్గీత. సో ఈ భగవద్గీతను మనందరం అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా భగవద్గీతలో చదవాలి. ఎందుకంటే మనం లౌకికంగా చూస్తే ఏదైనా ఒక వస్తువును తయారు చేసేటప్పుడు తయారు చేసే వ్యక్తి దానితో పాటు ఒక పుస్తకం ఇస్తాడు, దాన్ని మనం మాన్యువల్ అంటాం. ఆ వ్యక్తికి తెలుసు ఈ యొక్క వస్తువుని ఎలా వాడితే అది చక్కగా పనిచేస్తుంది, ఇబ్బంది పెట్టకుండా ఉంటుందని తెలుసు. కాబట్టి ఆయన ఒక మాన్యువల్ తయారు చేసి దీన్ని చదువుకొని ఈ విధంగా ఈ వస్తువుని వాడండి, మీకు కొన్ని సంవత్సరాల పాటు మన్నికగా ఉంటుంది, బాగా పనిచేస్తుందని చెప్తారు. అట్లనే భగవంతుడు కూడా ఈ మానవుడికి ఒక మాన్యువల్ ఇచ్చాడు.
ఏమిటనంటే ఇలాగ యూనుల్లో నుంచి ప్రయాణం చేసి 80 లక్షల జీవరాశుల్ని ప్రయాణం చేసి ఈ యొక్క మానవ జన్మ వచ్చిందయ్యా. ఈ మానవ జన్మ యొక్క గొప్పతనం ఏంటి, ఈ మానవ జన్మ ఎలా ఉపయోగించుకోవాలి, అలా ఉపయోగించుకుంటే నీకు ఎలాంటి ఫలితం పొందుతుందో భగవద్గీత అనేటువంటి ఒక మాన్యువల్ మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ భగవద్గీతను అధ్యయనం చేస్తారో, అర్థం చేసుకుంటారో, దాన్ని ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క దుఃఖాలయమైనటువంటి ఈ యొక్క లోకం నుంచి, ఈ భౌతిక ప్రపంచం నుంచి విడబడి సచ్చిదానంద స్వరూపుని ఆధ్యాత్మిక లోకంలో భగవంతుని యొక్క సేవలో వినియోగించబడతాం. ఇది దుఃఖాలయం. జన్మ మృత్యు జరా వ్యాధితో కూడినటువంటిది ఇది. ఇక్కడ ప్రతి ఒక్కడు జన్మిస్తాడు, కొంతకాలం జీవిస్తాడు, రోగాన్ని అనుభవిస్తాడు, ముసలితనాన్ని పొందుతాడు, మరణిస్తాడు. ప్రతి జీవి కూడా అంతే. కానీ ఎవరైతే భగవద్గీతను అధ్యయనం చేస్తారో, ఎవరైతే భగవద్గీత ప్రకారం ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా ఈ జన్మ మృత్యు జరావ్యాధిని ఈ వలయం నుంచి, ఈ సర్కిల్ నుంచి బయటపడి సచ్చిదానంద స్వరూపమైనటువంటి శాశ్వతమైన నిత్యమైనటువంటి ఆనందపూరితమైనటువంటి ఆ యొక్క లోపంలో మనకి ఆ భగవంతుని యొక్క సేవలో వినియోగించబడతాం అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అది మరి భగవంతుడు చెప్తున్న ప్రతి ఒక్క అధ్యాయంలో నేను ఎలాంటివి ఉంది, నా శక్తులు ఎలాంటివి, నన్ను ఆశ్రయించడం వల్ల మీకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటనేది భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. ఇది భగవంతుడు పలికిన పలుకులు, ఇది అన్నికి పెట్టిన అపౌరుషేయాలు అంటారు. సో ఈ భగవద్గీత స్వయంగా భగవంతుడు పలికింది, ఎవరి కల్పితాలు కాదు. కాబట్టి వాటిని మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాటిని ఆచరించి మనం అందరం కూడా శాంతిమయమైన జీవితాన్ని పొందుతాం, సుఖమయమైన జీవితం పొందుతున్నాం. ఇప్పుడు ఈ సుఖం అనేది శరీరానికి సంబంధించింది. ఆత్మ ఎక్కడ శాంతిగా లేదు, ఎవరు మనశ్శాంతిగా లేరు. మరి ఇలాంటి జంతు సమాజంలో శాంతి అనేది ఎలా లభించదు. కానీ మన యొక్క సమాజాన్ని మార్చుకునే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ శాస్త్రాన్ని ఆశ్రయించి, గురువుని ఆశ్రయించి, సాధువు ద్వారా ఈ శాస్త్రాన్ని తెలుసుకొని భగవద్గీతను ఆశ్రయించడం వలన ఆ భగవంతుడిని స్వయంగా ఆశ్రయించినట్టు అవుతుంది. భగవంతుని ఎవరైతే ఆశ్రయించాడో భగవంతుడు చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణమధ్య అహంత్వం సర్వ పాపేభ్యో మోక్ష ఈక్షామి మా శుచః. ఎవరైతే నీ యొక్క ధర్మాలను వదిలిపెట్టి నన్ను ఆశ్రయిస్తారో మీకున్న సర్వ పాపాల నుంచి తొలగించబడి మిమ్మల్ని భగవద్ధామాన్ని చేరుస్తాను, మోక్షాన్ని కలిగిస్తాను భగవంతుడు మనకి హామీ ఇస్తున్నాడు. భగవద్గీత అనేది మనిషికి మాన్యువలే కాదండి, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అగ్రిమెంట్ పత్రం అది. సో మరి భగవంతుడు ఎన్నోసార్లు చెప్తున్నాడు, మీరు ఈ పని చేయండి మీకు ఫలానాటి లాభాన్ని చేకూరుస్తారని భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి అందులో ఉన్న ప్రతి విషయాన్ని మనం చక్కగా అధ్యయనం చేసుకునే అవకాశం మనకి ఇప్పుడు లభించింది. మీరందరూ కూడా మేము పంపించే లింక్ ద్వారా జాయిన్ అవ్వండి, చక్కగా మీరు అధ్యయనం చేయండి. మీరు ఆ భగవద్గీత అంటే ఆ గంగలో స్నానం చేసే భాగ్యాన్ని మనం అందరం పొందుతాం. సో మరి ఆ భగవద్గీతను అర్థం చేసుకోవడానికి, మన మానసిక పరిస్థితిని మార్చడానికి మనం చేయవలసిన సాధన ఏంటంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మహామంత్రం. మంత్ర అంటే మమ్ అంటే మనసులోని, త్ర అంటే కల్ముషాలను తొలగించేది మంత్ర అంటారు. మన మనసులో కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యం నుండి 6 రకాల రాక్షస మనస్తత్వాలని వీటి నుంచి తొలగించుకోవడానికి మంత్రమే తరుణోపాయం. ఆ మంత్రాన్ని మనం పఠనం చేసి ఆ రాక్షస మనస్తత్వాలను తొలగించి ఆ ప్రదేశంలో దేవతా మనస్తత్వాన్ని సృష్టించుకొని ఆ భగవంతుడికి మన శరణాగతి పొంది భగవద్ధామాన్ని పొందేటువంటి అద్భుతమైన అవకాశాన్ని మనం అందరం ఉపయోగించుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపించండి, తరించండి.